వ్యతిరేక స్వభావంతో మాట్లాడుతూ ఉన్నాం కదా! అవన్నీ కూడా రేపొద్దున ఆ ఎదుటి వ్యక్తి అనలేదు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనకు శిక్ష ఉంటది. మనం కుమిలి కుమిలి బాధపడేసినటువంటి పరిస్థితి వస్తది. కాబట్టి తొందరపడి నోరు జారొద్దు. ఒకవేళ అన్నా గాని వదిలేయండి. ఒకవేళ వాళ్ళు అనే ఉన్నారేమో గాని, వారి తప్పుని వాళ్ళు తెలుసుకొని ఏదో ఒక రోజున మీ దగ్గరకొచ్చి క్షమాపణ అడుగుతారు ఖచ్చితంగా. మీరు తొందరపడి మటికి నోరు జారకండి. అలా జారటం అనేది చాలా ప్రమాదకరం. మనం అలా తొందరపడి నోరు జారినప్పుడు అవతలి వ్యక్తి గనక చాలా సున్నితమైన వ్యక్తి అయ్యుంటే, వాళ్ళు తెములుకోవటానికి చాలా కాలం పట్టిద్ది. అసలు మనతో మాట్లాడకపోవటానికి కూడా ఆస్కారం ఉండదు. చాలా టైం పట్టిద్ది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు అన్నారో లేదో మనం తెలుసుకోకుండా తొందరపడటం చాలా ప్రమాదకరం ఎప్పటికైనా సరే. అందుకని మిత్రులందరూ దయచేసి మన జీవితంలో గానీ, మన బంధువుల మధ్యన గానీ, ఎవరి మధ్య అయినా సరే మన గురించి వేరే వాళ్ళు ఏదో అన్నారన్నట్టుగా వేరే వాళ్ళు ఇంకెవరో వచ్చి చెప్తే మీరు అస్సలు నమ్మకండి. ఒకవేళ అన్నా గానీ వదిలేసేయండి. మీరేమీ తెలియనట్టే ఉండండి. ఆ శిక్ష ఏదో వాళ్ళకే పడిద్ది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు వింటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను.